నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను లహరి. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. రెండో విడత 65 మందికి పద్మ పురస్కారాలను ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. పద్మభూషణ్ అందుకున్న మలయాళ సినీ దిగ్గజం మమ్ముట్టి, డాక్టర్ నోరీ దత్తాత్రేయుడు. పద్మశ్రీ పురస్కారాలు అందుకున్న తెలుగు సినీ నటులు మురళీమోహన్, రాజేంద్ర ప్రసాద్. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందన్న కేంద్ర గృహ నిర్మాణ శాఖ సహాయ మంత్రి తోఖాన్ సాహు. వివిధ ప్రాంతాల్లో పెట్టుబడుల ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల రెండో విడత ప్రధానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అవార్డులను ప్రదానం చేశారు. ప్రఖ్యాత మలయాళ పాత్రికేయుడు పి నారాయణన్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కెటి థామస్ పద్మ విభూషణ్ అందుకోగా, సినీ రంగ ప్రముఖులు మమ్ముట్టి, ప్రఖ్యాత వైద్యులు డాక్టర్ నోరీ దత్తాత్రేయుడు పద్మభూషణ్ పురస్కారాలను అందుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి సినీ నటులు మాగంటి మురళీమోహన్, రాజేంద్ర ప్రసాద్ పద్మశ్రీ పురస్కారాలను అందుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. మంత్రివర్గ నిర్ణయాలను రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి రాష్ట్ర సచివాలయంలో మీడియాకు తెలిపారు. వివిధ ప్రాంతాల్లో పెట్టుబడుల స్థాపనకు అధిక ప్రాధాన్యతనిస్తూ వివిధ శాఖలకు సంబంధించిన ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు తెలిపారు. అనకాపల్లిలో 1000 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదించినట్లు పేర్కొన్నారు. జూలై 3వ తేదీన కడప స్టీల్ ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. సుమారు 11 సంస్థలు అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. జరిగిన ఎస్ఐబిబి సమావేశంలో అప్రూవ్ చేసిన వేల కోట్ల రూపాయలకు సంబంధించిన పెట్టుబడులు, వేలాది మంది యువకులకి ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు లభించే దిశగా మరి చేసిన ప్రతిపాదనలు ఏదైతే ఉన్నాయో ఆ ప్రతిపాదనలన్నింటినీ కూడా మరి కేబినెట్ ఈరోజు ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. డేటా సెంటర్స్ అందరూ కూడా విపరీతంగా ఈ రాష్ట్రం వైపు చూస్తూ ఉన్నారు. దేశంలో, ప్రపంచంలో ఉన్న డేటా సెంటర్స్ యాజమాన్యాలన్నీ కూడా మన రాష్ట్రంలో డేటా సెంటర్లు పెడతానికి విశాఖపట్నం వైపు చూస్తున్నారని చెప్పేసి మనం చేస్తాం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి తోఖన్ సాహు స్పష్టం చేశారు. అమరావతిలోని సిఆర్డీఏ కార్యాలయంలో అధికారులతో కేంద్ర మంత్రి ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో మున్సిపల్, హౌసింగ్ శాఖల్లో అమలవుతున్న పథకాల పురోగతిని అధికారులు వివరించారు. టిడ్కో ఇళ్ల నిర్మాణ ప్రస్తుత పరిస్థితి, మెప్మాలో అమలవుతున్న పథకాలు, ఎలక్ట్రిక్ బస్సులు, అర్బన్ ఛాలెంజ్ ఫండ్పై అధికారులు వివరించారు. రాజధాని అమరావతి నిర్మాణ పురోగతిని కేంద్ర మంత్రి కొనియాడారు. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు.
ఉండవల్లిలోని తమ నివాసానికి వచ్చిన బూత్ లెవెల్ ఆఫీసర్ అడిగిన సమాచారం, డాక్యుమెంట్లను ఆయన సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో పాల్గొనాలని కోరారు. ప్రజలు తమ సందేహాలను వార్డుల్లో నియమితులైన BLOలను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని సూచించారు. విశాఖ కలెక్టరేట్లో రాష్ట్ర శాసనసభ పిటిషన్ల కమిటీ చైర్పర్సన్ కె రఘురామకృష్ణరాజు నేతృత్వంలో సభ్యుల బృందం ఫిర్యాదులు స్వీకరించింది. ఈ సందర్భంగా రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ పిటిషన్ల కమిటీ నిర్వహించిన కార్యక్రమంలో 14 అంశాలపై ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. అలాగే మిగిలిన శాసనసభ్యులు పలు ఫిర్యాదులు చేసినట్లు తెలిపారు. ఫిర్యాదులను 2-3 నెలల్లో పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకుంటారన్నారు. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ APL క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా మంగళగిరిలోని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనున్న మ్యాచ్ల దృష్ట్యా గుంటూరు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ వకుల్ జిందాల్ భద్రత, పోలీసు బందోబస్తు ఏర్పాట్లను ఈరోజు స్వయంగా పరిశీలించారు. టోర్నమెంట్ను ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విజయవంతం చేసేందుకు పోలీసు శాఖ తరపున కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. కంట్రోల్ రూమ్స్, సీసీ కెమెరాల పనితీరు, నిఘా వ్యవస్థను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. మహిళలు, చిన్నారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు శాసనసభ్యుడు దేవవర్ ప్రసాద్ పేర్కొన్నారు. రాజోలు మండలంలోని ICDS ప్రాజెక్టు కార్యాలయం వద్ద అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్స్, వంట సామాగ్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. చర్యలు తీసుకుంటుందండి. సక్షమ అంగన్వాడీ కేంద్రం సదుపాయం, మంచినీటి సదుపాయం ఇవ్వడం కోసం CH ప్రకాశమ్మ, పూర్ణ, MAV లక్ష్మి. విజయనగరంలోని కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి హాజరు కావాలంటూ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ S. అబ్దుల్ నజీర్ను ఆహ్వానించారు. ఈ మేరకు విశ్వవిద్యాలయ కులపతి ప్రొఫెసర్ T. శ్రీనివాసన్ విజయవాడ లోక్ భవన్లో గవర్నర్ను మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయంలో జరుగుతున్న విద్యా అభివృద్ధి కార్యక్రమాలను గవర్నర్కు వివరించారు. విశ్వవిద్యాలయంలోని విద్యా కార్యక్రమాలు, విజన్, ముఖ్యంగా గిరిజన సమాజ అభ్యున్నతి, సాధికారత, సామాజిక ఆర్థిక అభివృద్ధి కోసం చేస్తున్న కృషిని గవర్నర్ అభినందించారు. నాణ్యమైన ఉన్నత విద్య అందించడంలో విశ్వవిద్యాలయం చేస్తున్న ప్రయత్నాలను ప్రశంసించారు. భక్తి, విశ్వాసాలతో అనుసరించే వారికి కులమతాలు అడ్డుకావని నిరూపిస్తోంది నెల్లూరులోని రొట్టెల పండుగ. మత సామరస్యానికి నిలువెత్తు ప్రతీకగా నిలిచే ఈ చారిత్రక పండుగకు బారా షాహిద్ దర్గా, స్వర్ణాల చెరువు ఘాట్లు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నాయి. ఈ నెల 26 నుంచి 5 రోజుల పాటు జరగనున్న ఈ రొట్టెల పండుగకి విదేశాల నుంచి కూడా భక్తులు తరలివస్తారు. అలాంటి ఈ పండుగ విశేషాలను, ప్రభుత్వ ఏర్పాట్లపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. పవిత్ర మొహరం పర్వదినాల అనంతరం నెల్లూరులోని దర్గామిట్టలో ఉన్న బారా షాహీద్ దర్గా సాక్షిగా రొట్టెల పండుగ ప్రారంభం కానుంది. బారా షాహీద్ అంటే ఉర్దూలో 12 మంది అమరవీరుడు అని అర్థం. స్వర్ణాల చెరువు ప్రాంతంలో ప్రాణాలు అర్పించిన 12 మంది ముస్లిం మృతవీరులు సమాధి అయి ఉన్నారని, అక్కడ దర్గాను నిర్మించి ప్రార్థనలు చేసి గంధలేపన ప్రక్రియను ప్రారంభించారని, ఆ సమయంలో చెరువులో తేలిన రొట్టెలను పంచుకోవడం ద్వారా కోరికలు తీరాయని భక్తులు నమ్ముతారు.
వివాహం, ఉద్యోగం, ఆరోగ్యం, సంతానం, విద్యాభివృద్ధి వంటి వివిధ కోరికలు నెరవేరాలని భక్తులు తమ ఇళ్లల్లో రొట్టెలు తయారు చేసుకుని స్వర్ణాల చెరువులో వదులుతారు. కోరికలు నెరవేరిన వారు మరుసటి ఏడాది వచ్చి కృతజ్ఞతగా రొట్టెలను సమర్పించగా అదే కోరికతో ఉన్న ఇతర భక్తులు వాటిని స్వీకరిస్తారు. ఈ పండగ విశిష్టతను గుర్తించి 2014లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర అధికారిక పండుగ హోదాను కల్పించింది. వక్ఫ్ బోర్డు నిర్ణయం మేరకు జూన్ 27 రాత్రి అత్యంత కీలకమైన గంధోత్సవం, జూన్ 28 తెల్లవారుజామున రొట్టెల పండుగ ముఖ్య ఘట్టాలను నిర్వహించనున్నారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఈ ఉత్సవంలో కులమతాలకు అతీతంగా లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. ఈ ఏడాది దాదాపు 20 లక్షల మంది పర్యాటకులు వస్తారనే అంచనాతో జిల్లా యంత్రాంగం ట్రాఫిక్ బందోబస్త్, వాహనాల పార్కింగ్ సదుపాయాలను విస్తృతంగా ఏర్పాటు చేస్తోంది. ఒక ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా మన రాష్ట్రాలు, పక్క రాష్ట్రాల నుంచి, అదే కాకుండా కొంతమంది విదేశాల నుంచి కానీ ఇక్కడ భక్తులు రెగ్యులర్గా వస్తుంటారు. భక్తులకి అన్ని వసతులు ఉండేటట్టు, ఎక్కడ ఇబ్బందులు కలగకుండా చూడడం. ఎందుకంటే బయట నుంచి వచ్చే భక్తులు ట్రాఫిక్, వాళ్ళ వెహికల్స్ని పార్కింగ్ చేపించడం, ఇవన్నీ కానీ లోపల కానీ అన్ని దగ్గరలా అడుగడుగున ప్రతి ఇంచు కానీ సర్వేలెన్స్లో ఉండేటట్టు సర్వేలెన్స్ కెమెరాస్ ఏర్పాటు చేస్తున్నాము. ఈ యొక్క పండగకి ఈ సంవత్సరం 26వ తారీఖు నుంచి 30వ తారీఖు దాకా ఈ రొట్టెల పండుగ అధికారికంగా ఇక్కడ జరుగుతుంది. కుల, మత, ప్రాంతీయ భేదాలను లేకుండా నెల్లూరు స్వర్ణాల చెరువు వేదికగా సాగే ఈ రొట్టెల పండుగ నెల్లూరు నగరానికి ఆధ్యాత్మిక వైభవాన్ని చేకూరుస్తోంది. నంద్యాల జిల్లాలో మోడల్ ప్రైమరీ పాఠశాలలో మౌలిక వసతుల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో ఈరోజు మనబడి మన భవిష్యత్ ఫేజ్ 2 కింద చేపట్టిన పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక వసతులతో తీర్చిదిద్దడం ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన అభ్యాస వాతావరణాన్ని అందించాలని స్పష్టం చేశారు. జిల్లాలోని మోడల్ ప్రైమరీ పాఠశాలల్లో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. శ్రీశైలం దేవస్థానం కళ్యాణకట్టను ఈరోజు ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పి రమేష్ నాయుడు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కళ్యాణకట్టను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. కేశఖండనకు వచ్చే భక్తులు అధిక సమయం వెచ్చించి ఉండకుండా తగు చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం కళ్యాణకట్ట వద్ద భక్తులతో ముఖాముఖిగా సంభాషించి దేవస్థానం కల్పిస్తున్న సౌకర్యాలపై భక్తుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. మారుతున్న ప్రపంచంలో సాంప్రదాయేతర భద్రతా సవాళ్లు, డిజిటల్ సెకండ్లో పొంచి ఉన్న సైబర్ ముప్పులపై ప్రపంచ దేశాలు అప్రమత్తంగా ఉండాలని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పేర్కొన్నారు. ఢిల్లీలో జరుగుతున్న 16వ బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ హార్ముజ్ జలసంధిని తెరవడం ప్రపంచవ్యాప్తంగా ఇంధన భద్రతను బలోపేతం చేస్తుందని తెలిపారు. సరిహద్దులు దాటి విస్తరిస్తున్న ఉగ్రవాదం, కొత్త రూపాలను, సాంకేతికతలను ఉమ్మడిగా ఎదుర్కోవాలని స్పష్టం చేశారు. Of the new security threats and challenges, non-traditional threats have transcended national borders and have developed defeat systems against conventional responses. Innovative disruptive technologies, more camouflaged variants of terrorism, cyber threats in a world which is getting increasingly digitized, they all constitute an important threats for us. Today we will be navigating some of these non-traditional security challenges in our collective deliberation. వార్తల్లో చిన్న విరామం తీసుకుందాం. ముద్దు
కొత్త కర్గల చికెన్ అవకాశమా? వావ్, నాన్నకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపాల్సింది. ఆగు మొద్దు. ఏంటి? ఇలాంటి పాపప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు. ఓ, నీకు అర్థమైంది కదా? రిలాక్స్. కానీ కార్గిల చికెన్ ఉంటే నాన్న హోంవర్క్ చేయమని వారు కాదు. ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. రైతుల ప్రత్యక్ష భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి సేకరణ ప్రక్రియలో మధ్యవర్తుల పాత్రను తొలగించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు నిర్వహించిన నాఫెడ్ ఈ ఆక్షన్ పోర్టల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ కనీస మద్దతు ధర, పూర్తి ప్రయోజనాలు రైతులకు అందేలా చూసేందుకు పప్పు ధాన్యాలు, నూనె గింజల సేకరణను రైతుల నుండి నేరుగా చేపట్టాలని సూచించారు. నాఫెడ్ 74 లక్షల మంది రైతులకు సేవలందిస్తూ ఒక బలమైన సంస్థగా ఎదిగిందన్నారు. नाफेड जो 2014 में बंद होने की कगार पर आ गया था, आज नाफेड ये सारी पहल कर 500 करोड़ के मुनाफे के साथ 30,000 करोड़ के टर्नओवर के साथ देश के 74 लाख किसानों की सेवा कर रहा है। नाफेड पारदर्शिता से चलना चाहिए और भारत सरकार ने आर्थिक मदद कर नाफेड को फिर से मजबूती के साथ चालू कर. కేరళంలోని తిరువనంతపురంలో ఐచి నగోయా ఆసియా క్రీడల ఫన్ రన్ను కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యురాలు పీటీ ఉషా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ 1894లో సరిగ్గా ఇదే రోజున అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ స్థాపించబడిందన్నారు. ఇది ఆధునిక ఒలింపిక్ ఉద్యమానికి పునాది వేసిందని పేర్కొన్నారు. ఖతార్లోని రాస్ లఫన్లో జరిగిన పేలుడు దుర్ఘటనలో గాయపడిన భారతీయులు సురక్షితంగా ఉన్నారని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ మరణించిన వారి మృతదేహాలను భారత్కు తరలించేందుకు స్థానిక అధికారులు మృతుల కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ 16వ బ్రిక్స్ సదస్సు వేదికగా ఇరాన్, ఇథియోపియా, బ్రెజిల్, చైనా, దక్షిణాఫ్రికా దేశాలకు చెందిన అధికారులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారని వెల్లడించారు. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఇప్పటికీ 10 భారత నౌకలు ఉన్నాయని తెలిపారు. ఈ నౌకలు హార్మూజ్ జలసంధిని సురక్షితంగా దాటగలవని ఆశాభావం వ్యక్తం చేశారు. Several others also died of other nationalities, but we lost 12 of our nationals in the tragedy in Ras Laffan gas field where an explosion happened. Several other people have also been injured. I am told that some 66 people are injured across nationalities. We don't know exactly how many of them are Indian nationals, but all those people who are injured are safe. We are talking to the local authorities for the identification of the mortal remains, as also for the transportation of mortal remains to India. We are also in touch with the family members of those who have died in this very unfortunate. అసాధారణ ప్రతిభ, సాహసాలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం చిన్నారులకు అందించే అత్యున్నత పౌర పురస్కారం ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. 5 నుంచి 18 సంవత్సరాల మధ్య వయసు గల చిన్నారులు దరఖాస్తులను జూలై 31వ తేదీలోగా పంపాలని కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలిపింది. పూర్తి వివరాలను awards.gov.in వెబ్సైట్ ద్వారా పొందవచ్చని సూచించింది. ప్రతిభావంతులైన చిన్నారులకు ప్రతి సంవత్సరం డిసెంబర్ 26న వీర్ బాల్ దివస్ను పురస్కరించుకుని ఈ అవార్డులను రాష్ట్రపతి అందజేస్తారు.
కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మౌలిక సదుపాయాల కల్పన పథకాలు మారుమూల గ్రామీణ ప్రాంతాల ప్రజల జీవన శైలిని విప్లవాత్మకంగా మారుస్తున్నాయి. ముఖ్యంగా పల్లెలను పట్టణాలతో అనుసంధానిస్తూ రైతులు, కార్మికులు, విద్యార్థులకు సురక్షిత రవాణా సౌకర్యాన్ని కల్పించడంలో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన (PMGSY) కీలక పాత్ర పోషిస్తోంది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఈ పథకం అమలు సాధించిన ప్రగతిపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. గతంలో పట్టణాలకే పరిమితమైన కనీస వసతులు, డిజిటల్ సేవలు నేడు మారుమూల పల్లెలకు సైతం చేరుకోవడంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, జీవన ప్రమాణాలు మెరుగవుతున్నాయి. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో అమ్మపాలెం గ్రామం నుంచి తొండమానాడు వరకు 24 లక్షల రూపాయల కేంద్ర నిధులతో సుమారు 5 కిలోమీటర్ల పొడవైన అత్యాధునిక సిమెంట్ రోడ్ నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. ఒకప్పుడు ఈ ప్రాంతంలో మట్టి రోడ్లు కావడంతో ఎటు చూసినా పెద్ద పెద్ద గుంతలు, వర్షాకాలం వస్తే బురదమయంగా మారి అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ కూడా రాలేని దుస్థితి ఉండేది. అయితే పీఎం గ్రామ్ సడక్ యోజన ద్వారా ఈ నూతన రోడ్డు అందుబాటులోకి రావడంతో చుట్టుపక్కల ఉన్న పుల్లారెడ్డి కన్రిగ, అమ్మపాలెం, మేడాం, ఇలగనూరు, వాటర్స్ హౌస్ కాలనీ ప్రజలకు దశాబ్దాల రవాణా కష్టాల నుంచి శాశ్వత విముక్తి లభించింది. ఇప్పుడు ఈ పల్లెలకు నిరంతరాయంగా రవాణా సదుపాయం ఏర్పడింది. ఇక్కడ గత 10 ఏళ్ల క్రితం ముందు రోడ్లు అనేటివి ఎటువంటివి లేవు. వర్షం పడిందంటే బురద, మట్టి అవన్నీ ఉండేది. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం కింద సిమెంట్ రోడ్లు అనేటివి వేపిస్తున్నారు. ఇప్పుడు జనాలు తిరగడానికి కానీ బండ్లు వెళ్ళడానికి అన్నిటికీ బాగుంది. ఇలాంటి రోడ్లు వేయడం వల్ల మా ఇల్లు దగ్గర అంతా కూడా శుభ్రంగా ఉంటుంది, ప్రజలు కూడా ఆరోగ్యంగా ఉంటున్నారు. వర్షం వచ్చినప్పుడు అంతా బురదగా అయిపోతా ఉండింది. ఎక్కడ చూసినా నీళ్ళు ఇంకిపోవడం, బురదగా ఉండడం, మట్టిగా ఉంటా ఉండింది. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ద్వారా పథకం కింద మాకు ప్రధానమంత్రి సిమెంట్ రోడ్లు వేయించారు. ఇప్పుడు సిమెంట్ రోడ్లు వేసిన తర్వాత మాకంతా పరిశుభ్రంగా ఉంది చుట్టుపక్కలంతా. ఈ పథకం తీసుకొచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మా ధన్యవాదాలు. ఈ రోడ్డు నిర్మాణం వలన స్థానిక రైతులు తమ పంట ఉత్పత్తులను, కూరగాయలను తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో మార్కెట్లకు తరలించి లాభాలు గడిస్తున్నారు. అంతేకాకుండా కాలేజీలు, స్కూళ్లకు వెళ్లే విద్యార్థులకు, రోజువారీ కూలీ పనులకు వెళ్లే కార్మికులకు ప్రయాణ సమయం గణనీయంగా తగ్గింది. వర్షం పడడం వల్ల ఎక్కువ ఇబ్బంది అయిపోతుంది. రోడ్డు గలీజ్గా బండ్లు పోవడానికి, వాటర్ అంతా రోడ్డు నిలిచిపోయి బయట హాస్పిటల్స్ కి వాటికి పోవడానికి ఎక్కువ ఇబ్బంది అయిపోయి ఉండిపోతున్నాము. ఆటోలు రాకుండా చాలా ఇబ్బంది ఉంటుంది. మట్టి రోడ్లు ఉండేవి. ఇప్పుడు ప్రధానమంత్రి సడక్ యోజన ద్వారా మంచి రోడ్లు వచ్చాయి. పోవడానికి, రవాణాకి మంచి ఇబ్బంది లేకుండా అన్నిటికీ సౌకర్యంగా ఉంది. ఒక ఎమర్జెన్సీ అయితే వెళ్ళడానికి రావడానికి బాగుంది. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన తిరుపతి జిల్లాలోని మారుమూల గ్రామాలలో సరికొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూ నగరాలతో సమానంగా పల్లెలను అనుసంధానిస్తున్న ఈ రహదారి అభివృద్ధి వికసిత్ భారత్ ఆశయాల సాధనలో మరో కీలక మైలురాయిగా నిలుస్తుంది. విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ SLBC ప్రత్యేక సదస్సులో ఎలాంటి గ్యారంటీ లేదా హామీ అవసరం లేకుండానే వ్యాపారస్తులకు అందించే అత్యవసర రుణ హామీ పథకం ECLGS 5.0పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రత్యేక అవగాహన సదస్సుకు యూనియన్ బ్యాంక్ జనరల్ మేనేజర్, SLBC కన్వీనర్ K. శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పథకం కింద చిన్న, మధ్య తరహా పరిశ్రమలు తమ గరిష్ట నిర్వహణ పెట్టుబడిలో 20% వరకు అదనపు రుణాన్ని పొందే అవకాశం ఉందని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. అలాగే ఆర్థికంగా తీవ్ర నష్టాలను చెవిచూసిన విమానయాన రంగ సంస్థలకు ఏకంగా 100% వరకు రుణ సాయం అందుతుందని ఆయన వివరించారు. కేంద్ర ప్రభుత్వం అందించిన ఈ అద్భుతమైన రుణ సదుపాయం రాబోయే 2027వ సంవత్సరం మార్చి 31వ తేదీ వరకు పూర్తిగా అందుబాటులో ఉంటుందని, చిన్న వ్యాపారస్తులు, పరిశ్రమల యజమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అందరికీ తెలుసు, వర్కింగ్ క్యాపిటల్ లిమిట్స్లో లాస్ట్ మార్చిలో మ్యాక్సిమం వాడిన లిమిట్లో 20% వరకు ఎలిజిబిలిటీ ఉంది ప్రతి బారోవర్కి. దాన్ని అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. ఇప్పటి వరకు ఈ స్టేట్లో మొన్న లాస్ట్ వీక్ వరకు అరౌండ్ 2000 crores శాంక్షన్ అయింది. ఫర్దర్ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. ఎవరైతే ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఈ వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్ నుంచి ఇబ్బంది పడిన ఇండస్ట్రీస్ ఏ ఉన్నాయో వాళ్ళందరికీ ఈ స్కీమ్ ద్వారా లబ్ధి చేకూరుతుంది.
ఎంఎస్ఎంఈ గవర్నమెంట్ ఇంటెన్షన్ అయితే అండి అందరికీ అటు ఇటు చిన్న ఎంఎస్ఎంఈ అండ్ నాన్ ఎంఎస్ఎంఈ బారోవర్స్ ఇద్దరు కవర్ అవుతున్నారు ఈ స్కీమ్ కింద. రిస్ట్రిక్షన్ ఏం లేదు, అలా అందరూ కవర్ అవుతున్నారు. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ మంగోలియా పర్యటనలో భాగంగా ఈరోజు ఆ దేశ విదేశాంగ పరిశ్రమల శాఖల మంత్రులతో కలిసి మంగోల్ రిఫైనరీ ప్రాజెక్టు నిర్మాణ స్థలాన్ని సందర్శించారు. $1.7 బిలియన్ ఈ చెమురు శుద్ధి కర్మాగారానికి లైన్స్ ఆఫ్ క్రెడిట్ కార్యక్రమం కింద భారత ప్రభుత్వం నిధులు సమకూరుస్తోంది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి భారత మంగోలియా కార్మికులతో నేరుగా సంభాషించారు. ఈ చారిత్రాత్మక భారత్ మంగోలియా ప్రాజెక్టు స్థిరమైన పురోగతిని సాధిస్తోందని పేర్కొన్నారు. ఎల్నినో కారణంగా తలెత్తే ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ముందస్తు సన్నాహాలు చేస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో ఇప్పటి వరకు సుమారు 43% తక్కువ వర్షపాతం నమోదైందన్నారు. తక్కువ నీరు అవసరమై కఠిన పరిస్థితులలో కూడా బాగా పండే పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, నూనె గింజల వంటి పంటలను ప్రోత్సహించాలని రాష్ట్రాలకు సూచించినట్లు తెలిపారు. రైతులకు సకాలంలో మార్గదర్శనం అందించేందుకు కృషి విజ్ఞాన కేంద్రాలు, ఆగ్రోమెట్ యూనిట్లు, SMS, వాట్సాప్, కాల్ సెంటర్లు, రేడియో, టెలివిజన్, సోషల్ మీడియా వంటి ఇతర మాధ్యమాలను వినియోగిస్తున్నట్లు తెలిపారు. प्रभाव जिन पर पड़ेगा वो लगभग 315 जिले ऐसे होंगे जहाँ वर्षा कम रहने की संभावना है. मैं संभावना की बात कर रहा हूँ. अभी कम वर्षा के कारण जो परिस्थिति पैदा होगी उसके लिए जिले की कंटिजेंसी प्लान बना लिए गए हैं और कंटिजेंसी प्लान में वहाँ की जिले की जलवायु, फसल రేపు విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మిగిలిన జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లతో పాటు దేశీయ మార్కెట్ సూచీలు నష్టాలు చవిచూశాయి. ఆరంభంలో స్వల్ప నష్టాలకే పరిమితమైన సూచీలు ఆఖరిలో భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. ఈ ఉదయం 77,086 పాయింట్ల వద్ద స్వల్ప నష్టాలలో ప్రారంభమైన సెన్సెక్స్ ఆరంభంలో మోస్తరు లాభ నష్టాల్లో కదలాడి మధ్యాహ్నం తర్వాత భారీ నష్టాల్లోకి జారుకుంది. ఇంట్రాడేలో 76,082 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకిన సూచీ చివరికి 893 పాయింట్ల నష్టంతో 76,200 వద్ద ముగిసింది. నిఫ్టీ 278 పాయింట్ల నష్టంతో 23,824 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ $94.74 వద్ద స్థిరపడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ స్వర సందేశాలను 1800117800 నెంబర్కు ఈ నెల 26వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రెండో విడత 65 మందికి పద్మ పురస్కారాలను ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. పద్మభూషణ్ అందుకున్న మలయాళ సినీ దిగ్గజం మమ్ముట్టి, డాక్టర్ నోరి దత్తాత్రేయుడు. పద్మశ్రీ పురస్కారాలు అందుకున్న తెలుగు సినీ నటులు మురళీమోహన్, రాజేంద్ర ప్రసాద్. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందన్న కేంద్ర గృహ నిర్మాణ శాఖ సహాయ మంత్రి తోఖాన్ సాహు. వివిధ ప్రాంతాల్లో పెట్టుబడుల ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం.
ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.